హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏంటంటే దివాళీ అని చెప్పి 2 days లీవ్ ఇచ్చారు. అందరూ ఇంకో 2 days సెలవు పెట్టుకొని అందరూ ఇంటికి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. ఈరోజు అంటే టీంలో చాలా తక్కువ మంది వచ్చాం. మా వాళ్ళు డైలీ ఆఫీస్ లంచే కదా, ఆఫీస్ ఏం చేస్తాం, బయటికి ఎక్కడికైనా వెళ్ళి తిందాము, తక్కువ మందే ఉన్నాం కదా అని చెప్పి ఫిక్స్ చేసి ఒక అరగంట సేపు డిస్కస్ చేసి బెంగళూరులో ఉన్న లొకేషన్లన్నీ చూసి లాస్ట్కి మనకు దగ్గరలో అన్నపూర్ణ మెస్ ఉంది, దానికి పోదామని ఫిక్స్ అయ్యి భరత్ అని కార్ తీసాడు. మొత్తం 6 మంది కలిసి కార్లో వెళ్తున్నాము. ఆల్రెడీ ఇదైతే నేను ఇక్కడికి రావడం సెకండ్ టైం. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చినాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ టైం వచ్చినప్పుడు ఫుడ్. అది కాదంటే ఇది అన్లిమిటెడ్ ఫుడ్ పెడతాడు ఇక్కడ, మనకు కావాల్సింది అదే కదా. ఇది ఎగ్జాక్ట్గా లొకేషన్ తెలియకపోతే మీరు న్యూ హార్జన్ కాలేజ్ దాటిన తర్వాత నేరుగా సర్వీస్ రోడ్లోనే వెళ్తుంటే ఈ ఫ్లైఓవర్ వస్తుంది, ఫస్ట్ ఫ్లైఓవర్ కింద నుంచే వెళ్తూ ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ సంది కాకుండా దీని పక్కనే ఇంకో స్ట్రీట్ ఉంటుంది. ఈ స్ట్రీట్ ఏంటంటే డైరెక్ట్గా టెక్ పార్క్ లోపల నుంచి వెళ్ళిపోతుంది. ఈ స్ట్రీట్ ఎండ్లోనే మనకి అన్నపూర్ణ మెస్ అయితే కనిపిస్తుంది. మొత్తం పెద్ద బోర్డు పెట్టి బాగా చేస్తున్నారు. ఈ లొకేషన్ అయితే ఎగ్జాక్ట్గా మా ఆఫీస్ నుంచి 3 kilometers వచ్చింది. ఫస్ట్ లోపలికి వెళ్ళి మంచి ప్లేస్ చూసుకొని కూర్చోవాలి. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చేది విషయం ఏంటంటే అరిటాక్ వేసి పెడతారు భోజనం. ఫుల్ మీల్స్ ఆర్డర్ చేసాము, వస్తుంది. ఈ లోపల అలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటున్నాము. ఇదని EMI ఫోన్లో మనం రికార్డ్ చేస్తున్నది. ఇంకా వచ్చి ఆకంతా పరిచేసాడు భోజనం. నాకైతే ఇక్కడ అన్నం పప్పు విత్ గీ చాలా బాగా ఇష్టము. ఫుల్ అగిచ్చేసాను. అదేంటో నాకు మంచి ఫుడ్ చూసినప్పుడల్లా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా అనే పాట అయితే గుర్తొస్తుంది. ఆ పాటలో చెప్పినట్టు విస్తరిలో అన్ని రకాల భోజనం ఉంటే, అంత మంచి భోజనం ఉంటే మనకి అసలు ఆగదనమాట. ఇంకా గట్టి ఏదైతే అదైందని గట్టిగా వాయించాలని ఫిక్స్ అయ్యాము. ఫుల్ తినేసాం. అన్ని ఐటమ్స్ తిన్నా లాస్ట్లో ఒక ముద్ద పెరిగేసుకొని తింటే అబ్బా ఆ సంతృప్తే సూపర్ ఉంటుంది. ఈ బెంగళూరు క్లైమేట్ ఏంటో కానీ నాకు అస్సలు అర్థం కాదు. అర్థం చేసుకోవడం కానీ అర్థం కాదు. మేము తినేదానికి లోపలికి వెళ్ళినప్పుడు మంచిగా ఉంది వెదర్ అంతా. తినేసి బయటికి రాగానే ఫుల్ వర్షం పడుతుంది. ఇంక సరే ఏదైతే అదైంది, మనం కార్లోనే కదా వెళ్తున్నాం అని చెప్పి పదండి వెళ్దాము అని చెప్పి ఇంకా అన్న అయితే కార్ తీసేసాడు. ముందు నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయి ఒక్కరంత వర్షం కానీ తగ్గితే అలా బయట ఒక రౌండ్ వేసుకోవాలి ఆఫీస్ చుట్టూ. ఫుల్ తిన్న తర్వాత అలా ఒక 10 నిమిషాలు వాకింగ్ చేసి వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. లేదంటే ఇంత తిన్న తర్వాత అసలు కదలకపోతే ఈ రోడ్డు చూడండి, అసలు ఇప్పటికిప్పుడు పడుతున్నట్టు వర్షం లేదు, ఎప్పటి నుంచో పడుతున్నలాగా ఉంది. అదేంటో ఒక 10 నిమిషాలు అల్లకల్లోలం అయిపోయింది రోడ్ అంతా. మొత్తానికి మా అన్ఎక్స్పెక్టెడ్ గా చేసిన లంచ్ ప్లాన్ అయితే ఇలా జరిగింది. ఏదైతే మంచి భోజనం అయితే దొరికింది. అరే ఎంత అయింది అనుకుంటారు, ఓన్ తిన్నారు, ఓన్ అయ్యి ఉంటుంది అనుకున్నారు. కాదురా బాబు, మనిషికి 140 రూపీస్ అయింది ఫుల్ మీల్స్. కేక. మీరు ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు. లేదా మీరు ఏమైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఫుడ్ ఇక్కడ అని చెప్పి. ఇది ప్రమోషన్ వీడియో కాదు రే. వీడియో అయితే లైక్ చేసుకొని పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టుకోండి. మనం మంచి వీడియోస్ అవుతూ ఉంటాం, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.